అందుకేనండి ప్రసంగి గ్రంథంలో చాలా చక్కగా వ్రాయించాడు. ఊరికి పోవు త్రోవని ఎరగని వారై. ఎవరు? మనం కూడా వాక్యం బాగా వింటున్నాం అనుకుంటున్నాము, దేవునిలోనే ఉన్నామనుకుంటున్నాము, కానీ దేవుణ్ణి ఆడ వదిలేసి వెళ్ళిపోతామో మనకే తెలియదు. బయట ఏమైనా పెద్ద గొడవ అయింది అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? దేవుడొద్దు ఏమొద్దు, ఫస్ట్ అక్కడ చూసి వస్తామంటారు. అవునా కదా? ఏదో ఒక సందర్భంలో నేను వాక్యం చెబుతున్నాను. ఏదో గ్రామంలో ఒక ఆమె 9 నెలలు కంప్లీట్ అయిపోయి డెలివరీకి దగ్గరకు వచ్చిందనమాట. ఆమె నొప్పులతో భయంకరంగా బాధపడుతుంటే సంఘంలో ఉండే వాళ్ళందరూ కూడా లేస్తున్నారు. మొత్తం టోటల్ కనీసం అంటే 3-4 కూర్చున్నారు. ఎంతమంది? బయట ఏమైనా పరిస్థితులు జరిగినాయి అనుకోండి, మనము కూడా దేవుణ్ణి ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోతాము. అంతెందుకు మన ఇంట్లోనే ఏదైనా చిన్న పరిస్థితులు వేరైపోయి ఇదైపోయింది అనుకోండి, ఇక్కడ కూర్చొని వాక్యం వింటామా? వాక్యం అయిపోయేంత వరకు నేను ఉండాలనే ఆలోచన మనకు ఉంటుందా చెప్పండి ప్రేమ వల్లరా? అస్సలు ఉండదు. దేవుణ్ణి ఎక్కడ వదిలేస్తామో తెలియదు. దేవుని మాటని ఎంతవరకు మనం హృదయంలో భద్రపరుచుకుంటాం మనకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాము. దైవలోకమును జ్ఞాపకం చేసుకోలేక బ్రతుకుతున్నాం మనమందరము. దైవలోకమును మరిచిన జనులు, దైవలోకం తెలియదు, దైవలోకం గురించి అస్సలు ఆలోచన చేయము. దేవుడు ఎంత గొప్ప మాటలు వ్రాయించాడంటే పరలోకం గురించి కానీ, భూలోకం గురించి కానీ, పాతాళ లోకం గురించి కానీ ఎంత అద్భుతంగా వ్రాయించాడంటే ఆ మాటలు వింటే, ఆ మాటలు చదువుతుంటే అన్నం కూడా అవసరం లేదన్నట్లుగా ఉంటుంది. అందుకే దేవుడు నా మాటలు వినండి, నా ధర్మశాస్త్రమును చదవండి అని చెబుతున్నప్పటికీ కూడా ఎవ్వరు కూడా పట్టించుకోకున్నట్టుగా బ్రతుకుతున్నారంటే దేవుడిచ్చే ఆ పరలోకము మాకు అవసరం లేదు అన్నట్లుగా బ్రతుకుతున్నారు. దీనంతటికి కారణం ఎవరు? అపవాది యొక్క వలలో మనం చిక్కుకొని పోయాము. దాని నుంచి విడుదల కలగాలంటే, దాని నుంచి మనం విడిపింపబడాలంటే ప్రేమ వల్లరా చాలా కష్టం అనుభవించాలి. చాలా కష్టం అనుభవించాలి. నీ పనిని వదులుకోవాలి, నీ ఇల్లును వదులుకోవాలి, నీ తల్లిదండ్రులను కాదనుకోవాలి, దేవుని వాక్యాన్ని ఇష్టపడుతుండాలి, సమయాన్ని కూడా పర్ఫెక్ట్గా నువ్వు పాటిస్తుండాలి. ఏదో నాకు అవసరం వచ్చినప్పుడు మాత్రమే నేను వాక్యం వింటాను, నాకు ఫ్రీగా ఉంటే నేను వాక్యం వింటానంటే దేవుడు నిన్ను మెచ్చడు. అలాంటి వారికి పరలోకం ఇవ్వటానికి కూడా దేవుడు సిద్ధపడడు, ఇష్టపడడు. అపవాది ఏదో ఒక కోణంలో దేవునికి నిన్ను దూరం చేయాలనే ఆలోచన చేస్తూ ఉంటుంది. అది ఆయన ఉండే పరలోకానికి నువ్వు వెళ్ళకూడదనే వాడు ఆలోచన చేస్తూనే ఉంటాడు. కానీ మనం ఏం చేయాలంటే, అమ్మో ఈరోజు వాక్యం వినకపోతే నేనేమైపోతాను, ఈరోజు వాక్యంలో ఏం చెబుతున్నాడో దేవుడు మన కొరకు, నేను వినకపోతేనే, నేను వెళ్ళకపోతేనే అనే టెన్షను, ఆలోచన ఎవరికైనా ఉంటుందా చెప్పండి ప్రేమ వల్లరా? అనుదినము అనుక్షణము కూడా టెన్షన్తోనే ఉండాలి. వాక్యం ఈరోజు నేను వినాలి, ఈరోజు చదవాలి, ఈరోజు ఇంత అద్భుతమైన మాటలు ఎలా తెలుసుకోగలను నేను అనే ఆలోచన వాక్యము పైన ఉంటే ఖచ్చితంగా అంటే నువ్వు దేవుని యొక్క పరలోక మార్గంలో నువ్వు ఉన్నట్టే లెక్క. నిర్లక్ష్యం చేసావనుకో, నిర్లక్ష్యం చేస్తే ఊరికి పోవు త్రోవను ఎరుగని వారై. చూడండి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనము. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది ఘట సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి అని రాయబడింది. చూడండి, సర్వలోకమును మోసపుచ్చుచు. ఎందుకు మోసం చేయాలి? అది
మనల్ని అందరినీ కూడా ఎందుకు మోసం చేస్తుంది అది? ప్రతి మనిషి కూడా మోసపోయాడు అపవాది చేతిలో. మేము మోసపోలేదండి, బానే ఉండామండి, మేము దేవునిలో చక్కగా బ్రతుకుతున్నామంటే నీ భ్రమ మాత్రమే అది. సర్వలోకాన్ని మోసపుచ్చటానికి అపవాది వాడు ఆనాటి నుంచి మొదలుకొని ఈనాటి వరకు వాడు సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే నిత్యము దినదినము కూడా బలైపోతూనే ఉన్నాము, మోసపోతూనే ఉన్నాము. మరి పరలోకం మనకు తెలుసా చెప్పండి? పరలోకం మనకు తెలుసా చెప్పండి? వాడు మోసం 12 వచనం చూడండి ఇప్పుడు. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడి మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. వాడికి సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడి మీ యొద్దకు దిగి వచ్చాడు. ఎందుకు దిగి వచ్చాడంటే నిన్ను మోసగించటానికి. నిన్ను మోసగిస్తే వాడికేం లాభం ఉందంటే నువ్వు పరలోకానికి వెళ్ళకోకున్నట్టుగా నువ్వు నాశనమైపోతేనే, నిత్య నరకానికి వెళితేనే వాడికి లాభము. నిన్ను మోసగించటానికి అపవాది సిద్ధపడుతుంది. తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడి. ఎంత కోపం ఉందంటే వాడికి? మహాకోపం అంట. బహుక్రోధం అన్నాడు చూడండి. చిన్న కోపం అండి అని రాయబడలేదు, చిన్న క్రోధం అని రాయబడలేదు. మనమంటే మహాక్రోధము వాడికి. దేవుడికి మనమంటే మహా ప్రేమ, పిచ్చి. అందుకే కీర్తన గ్రంథంలో ఏమన్నాడు? నరులారా తిరిగి రండి అన్నాడు. అపవాది ఏం చేస్తున్నాడు? తిరిగి వెళ్ళకండి అంటున్నాడు. వెళ్ళకండి అని వాడంటున్నాడు, రండి అని ఈయనంటున్నాడు. ఎవరి మాట వింటున్నాం చెప్పండి కరెక్ట్గా? మనము ఎవరి మాట వింటున్నాము? అపవాది మాట వింటున్నామా, దేవుని మాట వింటున్నామా? 100% అపవాది మాటే మనం వింటున్నది, దేవుని మాట కాదు. మనం అనుకుంటున్నాం దేవుని మాట వింటున్నాము. అబ్బో ఈరోజు వాక్యం భలే ఉంది, సూపర్గా ఉంది, ఈరోజు నంబర్ 1 వాక్యము. ఈ క్షణం మాత్రమే. రేపు పొద్దున్నే లేచి మీ ఇల్లుకి నేను వచ్చి, అమ్మా రాత్రి వాక్యం ఏమని చెప్పాను, ఒక 5 నిమిషాలు నాకు ప్రసంగించరు అంటే ఏం చేస్తారు మీరు? అయ్యా చెప్పుడు, ఒక 5 నిమిషాలు నేను చెప్పిన మాటలే తిరిగి రిపీట్, ఒక 5 నిమిషాలు చెప్పండి నాకు, నేను మర్చిపోయాను అన్నాను అనుకోండి. ఎంతమంది చెప్పేవాళ్ళు ఉన్నారు చెప్పండి? పోనీ 9ంటికి విడిచేస్తాను, బైబిల్ తరగతి 9ంటికి అంతా కూడా అయిపోతుంది, 11 గంటలకు ఇంటికి వస్తాను. వాక్యం ఏమని చెప్పాను చెప్పండి అని నిద్రపోతున్న వాళ్ళని లేపి అడిగాను అనుకోండి, ఎంతమంది చెప్పగలరు? కారణం ఏంటో తెలుసా? నీ వినాలి, మర్చిపోవాలి. అపవాది ఏం చేస్తున్నాడంటే మనల్ని ఎవరిని కూడా దేవుని మాటను విననివ్వకున్నట్టుగా చేస్తున్నాడు. వాడు తినరా, త్రాగురా, ఆనందించురా, నీకు ఇంకా కొదువుగా ఉంది సంపాదన చెయ్యి, నీకు ఇంకా కొదువుగా ఉంది డబ్బు సంపాదన చేసుకో, ఎదుటి వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు చూడి, ఒక్కసారి చూసి బ్రతుకు. దేవుని వాళ్ళరా, అపవాది అన్నవాడు ఎవరిని కూడా వదలటం లేదు. అందుకేనండి దేవుడు చాలా పర్ఫెక్ట్గా వ్రాయించాడు, ఊరికి పోవు త్రోవని ఎరుగని వారై. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. దేవుని స్వరూపు అయిన క్రీస్తు మహిమను ఏమంటున్నాడు? క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపుకున్నట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేసాను అన్నాడు చూడండి. అంధకార సంబంధమైన ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసిందంటే గ్రుడ్డితనము కలుగు చేసిందంట. వాక్యం చెప్తే ఎంతమంది వింటారు చెప్పండి? ఎంతమంది అంటే వాక్యం వినే వాళ్ళు ఉన్నారు చెప్పండి?
చూడుకోండి, బయట ఎంతమంది పనికిరాని మాటలు మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. చూడుకోండి, వెళ్ళి చూడండి ఒక్కసారి. ఎంతమంది దేవుని మాటలు వినటానికి ఆసక్తి పరులుగా వచ్చి కూర్చుంటున్నారో అందరూ కూడా మిమ్మల్ని మీరే ఒక్కసారి పరిశీలన చేసుకోండి. మనోనేత్రములకు గురుడ్డితనము కలుగు చేసింది. అది ఏం చేసింది? గురుడ్డితనము. మనం కళ్ళున్నవారం అనుకుంటున్నాము, మనం అందరము కూడా గురుడ్డి వాళ్ళమే. మనకు చెవులు ఉన్నాయనుకుంటున్నాము, మనం అందరం కూడా చెవిటి వారమే. అదే ఎవరన్నా ఏమన్నా అన్నారనుకోండి, మన శత్రువులు ఎవరైనా ఏమైనా కక్షతో మనల్ని అన్నారనుకోండి, ఎన్ని రోజులు జ్ఞాపకం పెట్టుకుంటాం చెప్పండి? ఎన్ని రోజులు పెట్టుకోగలం చెప్పండి? సత్యంత వరకు గుర్తు పెట్టుకుంటాము. ఎంత గొంతు పోయేటట్లు అరిచి చెప్పినా కూడా నేను చెప్పిన మాటలు మాత్రము ఒక 2 గంటలు మీ హృదయాల్లో ఉండవు. కారణం ఏంటంటే మన మనోనేత్రములకు గురుడ్డితనము కలుగు చేసింది అపవాది. చూస్తున్నాము, కానరాదు, వింటున్నాము, వినపడదు. చెవిటి వారం మనమందరము కూడా. ఎవరు చేశారు ఇదంతా అంటే ప్రేమన వల్లరా? అపవాది మనలందరినీ కూడా తన వలలో వేసుకుంది. వలలో వేసుకొని సర్వలోకమును మోసపుచ్చింది. మన మనోనేత్రములకు గురుడ్డితనము కలుగు చేసింది. అందుకే దైవలోకమును మరిచిన జనులు. పరలోకానికి వెళ్ళటం చాలా కష్టమేనండి, అందరూ కష్టమే. దివరాత్రములు ధ్యానించాలండి వాక్యము. దేవుడు చెప్పిన మాట, ప్రతి మాటను కూడా హృదయాల్లో భద్రపరచుకోవాలి, లేకపోతే నిష్ప్రయోజనము. చివరిగా మొదటి పేతురు గారు ఏమంటున్నారు చూడండి, 5వ అధ్యాయము 8వ వచనము. మొదటి పేతురు 5వ అధ్యాయము 8వ వచనమా? 7వ వచనం చదవమ్మా. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు. ఏమంటున్నాడు? ఆయన పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవుడు మిమ్మును గురించి చింతించుచున్నాడు. మీరు చింత పెట్టుకోద్దండి. కిందకంటున్నాడు, ఏమంటున్నాడమ్మా? మీ చింత యావత్తు ఆయన మీద వేయడు, మీరు మాత్రం చింత పడకండి. మీ కొరకు ఆయన చింతిస్తున్నాడు. నువ్వేం చేయాలంటే దేవుని మాటలు వినాలి. నువ్వేం చేయాలంటే పరలోకపు బాటను కనుగొనాలి. నువ్వేం చేయాలంటే దేవుడంటే భయభక్తితో బ్రతకాలి. చేయాల్సింది ఇంతే. నువ్వు ఆయన మిమ్మును గూర్చి మీ అందరి, అంటే భూమి మీద ఎంతమంది అయితే ఉన్నారో వారందరి కొరకు దేవుడు ఏం చేస్తున్నాడంట? చింతిస్తున్నాడు. మనం ఏం చింతిస్తున్నాం చెప్పండి? దేవుని చింత ఎక్కువ ఉందా, మనకు చింత ఎక్కువ ఉందా చెప్పండి? మనకి చింత ఎక్కువ. ఏ చింత చెప్పండి? తినాలి, పరపలేసుకోవాలి, పడుకోవాలి, పొద్దున్నే లేవాలి, కసువుడ్చుకోవాలి, ఇల్లు శుభ్రం చేసుకోవాలి, పనికి వెళ్ళాలి. చూడండి, దేవుడు ఏమంటున్నాడంటే ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు. మీ చింత యావత్తంతా కూడా ఆయన మీద వేయండి, నా మీద వేయండి అని ఆయన అడుగుతుంటే మనం ఏం చేస్తున్నామంటే తినే తిండికి ఆలోచన చేస్తున్నాము, కట్టే బట్టకు ఆలోచన చేస్తున్నాము, పడుకునే పరపుకు ఆలోచన చేస్తున్నాము, నివాసం చేసి ఇంటికి ఆలోచన చేస్తున్నాము, సంపాదన చేయడానికి డబ్బు కొరకు ఆలోచన చేస్తున్నాము. ప్రతిదీ కూడా ఆయన ఇచ్చినదే మరలా ఏం చేస్తున్నాం అంటే మనమే మరలా చింతిస్తున్నాం. మనం డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి అందరికీ? చెట్లు బెరడల నుంచి వస్తున్నాయి. అంటే చెట్ల యొక్క ఆ తోళ్ల నుంచి ఒక పేపర్ కాగితాన్ని తయారు చేసి ఆ కాగితాలు ఒక రంగులు పూసి వాటిని మన మధ్యకి గవర్నమెంట్ వాళ్ళు తీసుకొస్తే అమ్మో కిందకు పడితే మహాలక్ష్మి. దేవుని వారలారా, ఎంత చింత పెట్టాడంటే అపవాదన్నవాడు. అందుకే కిందకి చదవండి, 8వ వచనము. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. మనమందరం ఏం చేస్తున్నాము? వాడు వెతుకుతూ తిరుగుచున్నాడు. మనమందరం కూడా వానికి బలైపోతున్నాము.
నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. కాబట్టి ప్రియమైన వారలారా, దైవలోకమును మరిచిన జనులు మనమందరం ఎవరమా? దైవలోకాన్ని మర్చిపోయాం.